అదేం ప్రశ్న అంటే, అయ్యా ప్రభువా, నేను ఇంత జెన్యూన్గా ఉన్నాను, నేను నీ దారి గుండే వెళ్తున్నాను, నీపైనే ఆధారపడ్డాను, నీతో కలిసి నడుస్తున్నాను, ఏదైనా చిన్న తప్పు చేయాలన్నా దానికి కూడా నేను భయపడుతున్నాను, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను హింసిస్తూ, వేధిస్తూ, బాధలకు గురి చేస్తూ, నన్ను కొడుతూ, నానా చిత్రహింసలు పెడుతున్నప్పుడు కూడా నువ్వు అసలు నా పక్షాన్ని ఎందుకు యుద్ధము చేయవు? నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు? ప్రభువా, కొన్నిసార్లు నువ్వు భలే మౌనంగా ఉంటావయ్యా. అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కాదయ్యా. అసలు నీ ప్రణాళిక ఏంటో నాకు అర్థం కాదు ప్రభువా.